బ్రతికే ఉంది అంటే రాత్రి ఏం జరగలేదా? నిజం చెప్పు, నైటు మీ ఫస్ట్ నైట్ జరిగిందా? ఏ జరగలేదని చెప్తే మళ్ళీ మీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లి ఒట్టే ఇస్తారా? మీరు నైట్ వద్దంటున్నా వినకుండా వాటర్ కూడా కలుపుకోకుండా పచ్చి మందే తాగేశారు. అలా అయితే తాగిన తర్వాత గుర్తుండకూడదు కదా? మరి నాకేంటి తాగడానికి ముందు కూడా గుర్తులేదు? అక్కా, నాన్న ఫోను. ఏంటి అలా భయపడుతున్నావు? నానా, మళ్ళీ కాల్ చేస్తాను. అక్క, నేను కిందుంటాను, త్వరగా వచ్చేయ్. ఏ లావణ్య, ఆగు. అమూల్య, లావణ్య అంటే నన్ను చూసి భయపడుతుంది. అబ్బే ఏం లేదు పార్థు గారు. లావణ్య, ఏంటి కొత్తగా చూస్తున్నావు మీ బావగారి వంక? లావణ్య, ఏంటి నన్ను చూసి అలా భయపడుతున్నావు? అమూల్య, లావణ్యకేమైంది? లేదు, లావణ్య కంగారులో ఉంది పార్థు గారు. అంతే కదా లావణ్య? లేదు, నన్ను చూసి కంగారు పడ్డానికి ఏమై ఉంటుంది? అయ్యో, మిమ్మల్ని చూసి కాదు పార్థు గారు, మా పిన్నుంది కదా, మా పిన్ని. ఆవిడ నిన్ననే లావణ్య ఇంటికి రాలేదని ఒకటే గొడవ చేస్తుంది కదా లావణ్య? అమూల్య, ఇంత చిన్న విషయానికి లావణ్య ఇంకా నన్ను చూసి ఎందుకు భయపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు. అంటే అది పార్థు గారండి. ఐశ్వర్య, ఇదిగో వచ్చేస్తున్నాను. 10 minutesలో ఆఫీస్లో ఉంటాను. నైట్ కొంచెం లేట్ అయింది. వచ్చేస్తున్నాను. అమ్మయ్యా, లావణ్య లావణ్య, నేనెంత కవర్ చేస్తున్నా నువ్వు అలాగే భయపడుతూ పార్థు గారి వంక చూస్తావేంటి? అక్క, తను నైట్ అంత పెద్ద ఇష్యూ చేశాడు. ఇప్పుడు నువ్వంత క్యాజువల్ గా తనతో ఎలా మాట్లాడగలుగుతున్నావు? అబ్బా, నైట్ చేసిందంతా పార్థు గారు కాదు, ఆయనకున్న గండ వల్ల చేయించింది. అయినా ఈ విషయాలన్నీ నీతో చెప్పాను కదా. అది సరే అక్క, రాత్రంతా బీభత్సం చేసి ఇప్పుడేంటి ఏం తెలియని అమాయకుల్లా మాట్లాడుతున్నాడు? లావణ్య, ఆయన నిజంగానే అమాయకుడే. రాత్రి జరిగిందేది ఆయనకు గుర్తుండదు. అవునా? ఇంకా నయం, పార్థు గారికి మన మీద అనుమానం రాలేదు. పార్థు గారు అలా గుచ్చిగుచ్చి అడుగుతుంటే
నువ్వెక్కడ దొరికిపోతావోనని భయపడి చచ్చానే తల్లి. ఇదిగో ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో కంటికి తెలియకూడదు, ముఖ్యంగా నాన్నకి. పార్థుగారు తిరిగొస్తే లేనిపోయిన డౌట్స్ వస్తాయి. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం, పద రా. లావణ్య, ఇక్కడ జరిగిందేది నాన్నకి చెప్పకు ప్లీజ్. అక్కా, నిజం చెప్పు, నువ్విక్కడ సంతోషంగానే ఉంటున్నావా? అదేంటి లావణ్య అలా అడిగావు? నాకిక్కడేం తక్కువని? లేదక్కా, అక్కడ నువ్వింతకాలం మా అమ్మ పెట్టే బాధల వల్ల ఇనుప పంజరంలో ఉన్నట్టనిపించేది. ఇప్పుడు బంగారు పంజరంలో ఉన్నట్టనిపిస్తుందక్కా. నువ్వు సంతోషంగా ఉన్నావనుకుని నాన్న నేను చాలా సంబరపడ్డాం. కాని నువ్విక్కడ ఎంత నరకం అనుభవిస్తున్నావో నిన్ననైతే నాకు అర్థమైంది. లావణ్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. పార్థుగారు దోషం వల్ల అలా బిహేవ్ చేశారు తప్ప ఆయన అలాంటి వారు కాదు. అక్కా, బావగారు అలా చేశారంటే దోషం వెంటాడుతుంది కాబట్టి అనుకుందాం. మరి నువ్వెందుకక్కా అలా చేస్తున్నావు? నేనేం చేశాను లావణ్య? ఏం చేశావా? నీకు పెళ్ళై ఇన్ని రోజులైనా మొదటి రాత్రి జరగలేదు. కాని మీరేమో పైకి కలిసిపోయినట్టు నటిస్తున్నారు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందక్కా? లావణ్య, నేను చదువుకుంటున్నాను కదా, అందుకే కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నాం అంతే. లేదక్కా, నేనడిగిన ప్రశ్నకి సమాధానం ఇది కాదని నాకు తెలుసు. కాని రోజూ ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటున్నావని నేను నాన్న ఆనందపడుతున్నాం. నువ్వు కన్నీళ్లు పెట్టే పరిస్థితి వస్తే నీకోసం 2 ప్రాణాలు విలవిల్లాడతాయని మర్చిపోకక్కా. లావణ్య, నిన్నటి వరకు నాకు కన్నీళ్ళొస్తే నువ్వు ధైర్యం చెప్పే కన్నీళ్ళు తుడిచావు. కాని ఇప్పుడు నీ మాటలతో నువ్వే కన్నీళ్లు తెప్పిస్తున్నావు. నేనిక్కడ సంతోషంగా ఉన్నాను, దయచేసి నన్ను నమ్ము. అక్కా, నాన్ననెవరైనా మీరు ఆస్తిపాస్తులు ఏం సంపాదించారు అని అడిగితే నీ వైపు వేలు చూపించి నా కూతురు సంతోషంగా ఉంది, అంతకు మించిన ఆస్తిపాస్తులు ఏం కావాలి అని చెప్పేవారు. నేనెప్పటికీ సంతోషంగానే ఉంటాను. నాకిక్కడ ఏ సమస్య లేదు. నేను సంతోషంగా ఉంటాను, సరేనా? ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి. నాన్నతో ఇక్కడ జరిగిందేది డిస్కస్ చేయకు, ముఖ్యంగా పార్థుగారి గండం గురించి. అది నిన్నటితోనే తొలగిపోయింది. ఇక పార్థుగారికి ఏ సమస్య లేదు, సరేనా? సరే అక్కా.
మరి నువ్వెప్పుడింటికొస్తావ్? నా దేవుణ్ణి అవమానించిన ఈ చోట్లో నేనుండలేను. మళ్ళీ అడుగు కూడా పెట్టను నాన్న. ఈ ఊరు నాకు అవమానాన్ని మిగిల్చింది. ఈ ఇల్లు నా భర్తను అవమానించింది నాన్న. ఇక ఉండను, వెళ్ళిపోతున్నాను. అక్క, నువ్వు ఆ రోజు జరిగిందేది మర్చిపోలేదని నాకు తెలుసు. నాన్న సంతోషం కోసమైనా ఒకసారి అక్కడికొచ్చి వెళ్ళక్కా. లావణ్య, అమూల్య, ఈ నెక్లెస్ లావణ్య మెళ్ళో ఎలా ఉంటుందో చూడు. నీకిది ఎలా ఉంటుందోనని కొద్దిగా టెన్షన్ పడ్డానమ్మా. చాలా బాగుంది. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడివన్నీ ఎందుకండి? అదేంటి అమూల్య, ఆడపిల్ల ఇంటికొస్తే వట్టి చేతులతో ఇంటికి పంపించమంటావా? చూడు, లావణ్య మెళ్ళో ఎంత బాగుందో. అత్తయ్యగారు, ఇవన్నీ నాన్నకిష్టం ఉండో? ఏంటమ్మా ఇష్టం ఉండంది? నేను మీ అమ్మలాంటిదాన్ని, పెద్దదాన్ని. ఇస్తుంటే కాదనకూడదు. అయినా ఇదేమైనా పరాయి సొమ్మా? ఈ ఆస్తంతా మీ అక్కదే కదా. ఏంటమూల్య అలా చూస్తున్నావు? మీ చెల్లికి నువ్వు పెడితే తప్పా? అది కాదత్తయ్య గారు, అంత కాస్ట్లీ ఐటెం నీలా. అమూల్య, నువ్విప్పుడు రామకృష్ణ గారి కూతురివి కాదు, ఈ ఇంటికి కోడలివి. అయినా ఈ ఆస్తంతా ఎవరిది? నీది. నీ ఆస్తిలోంచి తీసి పెడుతున్నావు, నేనేం పెట్టట్లేదు కదా. అయ్యో అది కాదత్తయ్య గారు. ఇంకేం మాట్లాడకు. చూశారమ్మాయి గారు, ఆవిడ ఆస్తంట ఇది. మీరెన్ని ఆశలు పెట్టుకున్నారు ఆ ఆస్తి మీద. అత్తయ్య గారండి, నేను ఇంటి కోడలైనంత మాత్రాన ఇంత విలువైన ఐటమ్స్ మా చెల్లికి పెట్టడం నాకిబ్బందిగా ఉందండి. పైగా మీలాంటి ఫ్యామిలీకి నేను కోడలుగా రావడం గొప్పని ఫీల్ అవుతుంటే ఇప్పుడు మీరు మా చెల్లికి కూడా. అమూల్య, నువ్వేం ఆలోచిస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడం నీ అదృష్టం కాదమ్మా, ఈ ఇంటి అదృష్టం. అమ్మా లావణ్య, అత్తగారిగా పెట్టే అర్హత నాకు లేదా? చచ్చా, అలా అని కాదత్తయ్య గారు. అమూల్య, మాకు నువ్వెంత ముఖ్యమో మీ ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం. ఇక ఈ విషయంలో నువ్వేం మాట్లాడకు, అంతే. లావణ్య, నిన్ను డ్రాప్ చేసి రావడానికి మా అల్లుడిగారొస్తారు, నువ్వు త్వరగా రెడీ అవ్వమ్మా. అక్క,
ఇప్పుడిదేం చేయను? అత్తయ్య గారు ఎంతో ప్రేమతో ఇచ్చినప్పుడు మనం కాదంటే పాపం ఆవిడ బాధపడతారు. పర్వాలేదులే, ఆవిడ గుర్తుగా ఉండనివ్వు. పద, ఆలస్యం అవుతోంది. ఇటీ నేను పట్టుకుంటాను. ఏమ్మా మహాతల్లి, తింటానికి తికానా లేదు కాని తీసుకొచ్చి నిన్ను కోడలిగా ఇంట్లో పెట్టుకుంటే ఇలా రోజుకొకరిని తీసుకొచ్చి మా ఆస్తినంతా దాటిస్తున్నావా? ఇవ్వటానికి మా అమ్మకైనా బుద్ధుండాలి, తీసుకోవటానికి నీ చెల్లికైనా సిగ్గుండాలి. చిచ్చి, ఇంకా చూస్తావేంటి? ఆ మెళ్ళో ఉన్న నెక్లెస్ నాకిచ్చేసేయ్. ఇవ్వు. నీకు రోజు రోజుకి మతిపోతుంది. పోయి పోయి దీనికి నెక్లెస్ పెట్టడం ఏంటి? అత్తయ్యగారు, మీరు దాన్ని కొట్టిన దెబ్బ ఫోర్స్ని బట్టి అదెలాంటి తప్పు చేసిందో నేను ఊహించగలను. ఈ పని మీరెప్పుడో చేసి ఉండాల్సింది. అన్నయ్య గారు, ప్లీజ్ అండి, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి? చెల్లెమ్మా, నా పెళ్ళాన్ని ఇలా వెనకేసుకురావడం వల్లే అది ఈరోజు ఇలా తయారైంది. రోజు ఇలా తంతూ ఉంటే అది మన మాట వింటుంది. చూడు, దయచేసి నువ్వు దాన్ని వెనకేసుకురాకు. అత్తయ్య గారు, ఆవిడేదో తెలుసో తెలియకో. అమ్మా, నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? ఇంకా నా కోడల ముందు నిలబడ్డావంటే ఆ చెంప కూడా పగలగొడతాను. వెళ్ళ లోపలికి. చెల్లెమ్మా, దాన్ని ఇలా కొట్టడమే కరెక్ట్. నువ్వు దాని గురించి ఫీల్ అవ్వకు. జస్ట్ 5 minutes మీరు కింద వెయిట్ చేస్తుండండి. నేను రెడీ అయ్యి చెల్లెమ్మని బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను. లావణ్య, జరిగిన దానికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. దయచేసి ఇవన్నీ మనసులో పెట్టుకోకమ్మా. అయ్యో, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటత్తయ్య గారు? లేదమ్మా, మీ నాన్న మీకు నేర్పినట్టు మేము సంస్కారం దానికి నేర్పించలేదు. అయ్యో అత్తయ్య గారండి, మీరెందుకండి ఇంత చిన్నదాన్ని కంటతడి పెడుతున్నారు? మాకివన్నీ కొత్త ఏంటి చెప్పండి. నాకు, మా చెల్లికి, మా పిన్ని ఇలాంటి అవమానాలు ఎన్ని పెట్టలేదు. అవునత్తయ్య గారు, నేను జరిగింది ఎప్పుడూ మర్చిపోయాను. మీరు హ్యాపీగా ఉండండి.
మీ నాన్న చాలా అదృష్టవంతుడమ్మా. మీలాంటి కూతుళ్ళని ఆ దేవుడు నాకు ఒక్కరినిచ్చినా బావుండేది. అమూల్య, అల్లుడు గారిని పంపిస్తాను. తనే దగ్గరుండి లావణ్యం దింపుతారు. అలాగే అత్తయ్య గారు. లావణ్య, నాన్నతో ఇవన్నీ. అబ్బా అక్క, నాకు తెలీదా ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో? థ్యాంక్స్ లావణ్య. పద, కింద వెయిట్ చేద్దాం. అన్నయ్య వచ్చేస్తారు. పద. చెల్లెమ్మా, బయలుదేరదామా? వెళ్ళొస్తానక్క. అలాగే, నాన్నని జాగ్రత్తగా చూసుకో. బాయ్ అక్క. ఏం జరిగింది అత్తయ్య గారు?